విరమణ వేరు, యుద్ధ విరమణ వేరు. యుద్ధ విరమణ ఓడినోడు గెలిచినోడి మధ్య జరగాలి. కాల్పుల విరమణ అన్నటువంటిది మాటలకి పరిమితం. కాల్చొద్దు నువ్వు, మేము నిన్ను కాల్చం. యుద్ధం ఎక్కడ ముగిసింది? మొక్తజా ఖొమైనీని కూడా అంతం చేయాలన్నది ఇజ్రాయెల్ పంతం. యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండకూడదు అన్నటువంటిది ఇజ్రాయెల్ పంతం. ఇరాన్ దగ్గర యురేనియం ఉన్నంత వరకు, అది ఇవ్వడానికి ఇరాన్ నిరాకరించినంత వరకు యుద్ధం ముగియదు. యుద్ధం ముగిసినట్టు మాట్లాడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ది అపరిపక్వ ధోరణి కాదు, ఓ రకంగా దోపిడీ ధోరణి. యుద్ధం ముగిసిందని చెప్పగానే పెట్రోల్ ఈ మన నిల్వల ధరలు తగ్గుతున్నాయి, ఆయిల్ ధరలు. ఆయనకి సంబంధించిన బంధువుల యొక్క వ్యాపారాలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి, ఆయిల్ కొనేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం బిగినవు కానీ మళ్ళీ రేటు పెడుతుంది, మళ్ళీ వెంటనే అమ్ముతున్నారు. అంటే $80 కొనేసి $100 అమ్ముతున్నారు. ఒక్క రోజులో కొన్ని లక్షల బ్యారెల్స్ $20 చొప్పున లాభం కూర్చుని సంపాదించుకోవచ్చు ఆన్లైన్లో. అట్లా జరుగుతున్న తంతు వెనకాల అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు అన్నటువంటిది ఒక చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. తాజాగా అయితే కాల్పుల విరమణ అన్నటువంటిది వెనక్కి అయిపోయింది, రివర్స్ అయిపోయింది. యుద్ధం మళ్ళీ ప్రారంభమై అమెరికా బేసుల్ని ధ్వంసం చేస్తామన్నప్పుడు ఇరాన్ ప్రకటించింది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల మీద అమెరికా దాడి చేసినటువంటి నేపథ్యంలో.